హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆయిల్ పేస్టల్స్తో ఒక సింపుల్ డ్రాయింగ్ వేద్దాం. సో ఫస్ట్ అయితే ఇలా పేపర్కి పేపర్ టేప్ని అతికించేసేసుకోవాలి. ఇలా పేపర్ టేప్ని అతికించేసుకున్న తర్వాత రోజ్ పింక్ అని ఒక ఆయిల్ పేస్టల్ని తీసుకొని ఇక్కడ వరకు కలర్ చేయాలి. ఇలా పైన పింక్ కలర్ వేసేసుకున్న తర్వాత ఆరెంజ్ ఆయిల్ పేస్టల్ని తీసుకొని ఇక్కడ వరకు వేసుకోవాలి. ఇలా ఆరెంజ్ కలర్ని వేసేసుకున్న తర్వాత లెమన్ ఎల్లో ఆయిల్ పేస్టల్ని తీసుకొని కొంచెం మధ్యలో ఇట్లా కలర్స్ వేసాలి. ఇది మొత్తం ఇలా ఎల్లో కలర్ని వేసేసుకున్న తర్వాత ఆరెంజ్ ఆయిల్ పేస్టల్ని తీసుకొని ఇది మొత్తం కవర్ చేసేయాలి. ఇలా ఆరెంజ్ కలర్ని కలర్ చేసేసిన తర్వాత ఆ రోజ్ పింక్ ఆయిల్ పేస్టల్ని తీసుకొని ఇక్కడ కింద కూడా మొత్తం కవర్ చేసేయాలి. ఇలా మొత్తం కలర్ చేసేసిన తర్వాత టిష్యూ పేపర్ని చిన్నగా మడిచి ఈ పింక్ కలర్ని బ్లెండ్ చేసేయాలి. ఇలా పై పార్ట్ని బ్లెండ్ చేసేసిన తర్వాత ఈ కింద వేసుకున్న పింక్ కలర్ని కూడా బ్లెండ్ చేసేయాలి. ఇలా పైన కింద పింక్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసి ఈ పైన ఆరెంజ్ కింద ఆరెంజ్ని కూడా బ్లెండ్ చేసేయాలి. ఇలా పైన ఆరెంజ్ని బ్లెండ్ చేసిన తర్వాత కింద ఆరెంజ్ని కూడా బ్లెండ్ చేసేయాలి. ఇలా పైన ఆరెంజ్ కింద ఆరెంజ్ని కూడా బ్లెండ్ చేసేసిన తర్వాత టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసి ఈ మధ్యలో ఉన్న ఎల్లో కలర్ని కూడా బ్లెండ్ చేసేయాలి. ఇలా ఎల్లోని కూడా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఒక పెన్సిల్ ఇంకా స్కేల్ తీసుకొని స్కేల్ని కరెక్ట్గా ఆరెంజ్ మధ్యలో పెట్టి పెన్సిల్తో ఒక లైన్ గీయాలి. సో అది ఒక 2 లైన్స్ గీయాలి. టూ లైన్స్ గీసి దాని లోపల పెన్సిల్తో కలర్ చేసేయాలి. ఇలా ఆరెంజ్ మధ్యలో లైన్ లాగా గీసేసుకున్న తర్వాత మళ్ళీ స్కేల్ అండ్ పెన్సిల్ని తీసుకొని ఇట్లా డబల్ లైన్స్ కొట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇలా డబల్ లైన్స్ కొట్టుకొని వీటిని కలర్ చేసేయాలి లోపల. ఇలా 3 లైన్స్కి లోపల పెన్సిల్తో కలర్ వేసేసుకున్న తర్వాత స్కేల్ని తీసుకొని ఇక్కడ మధ్యలో ఒక సన్న లైన్ గీసుకొని కొంచెం పొడుగ్గా ఇక్కడ వరకు గీసుకోవాలి. ఈ పైన ఆరెంజ్ మిడిల్ వరకు వేసుకొని ఇక్కడ జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా చిన్న 2 లైన్స్ చిన్నగా గీసుకొని ఒక
మూన్ షేప్, చంద్రుడి షేప్ లాగా గీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇదేంటంటే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, వాటి కోసం. ఇక్కడ పైన ఒక చిన్న లైన్. ఇప్పుడు ఇది మొత్తం లోపల కలర్ చేసేయాలి పెన్సిల్ తోటి. ఇలా స్ట్రీట్ లైట్ని వేసేసుకున్న తర్వాత వైట్ ఆయిల్ పేస్టల్ని తీసుకొని ఇక్కడ చంద్రుడి షేప్ కింద కొంచెం వైట్ సర్కిల్స్ లాగా గీసుకోవాలి. సో లైట్ లాగా అన్నమాట. ఇక్కడ కూడా అంతే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెన్సిల్ని తీసుకొని ఇక్కడ పైన టాప్ నుంచి ఒక కర్వ్డ్ లైన్ లాగా గీసుకోవాలి. ఒక స్లైట్ ఎస్ లాగా కొంచెం. దాన్ని మళ్ళీ ఇంకొక లైన్ గీసుకోవాలి. సో ఇదేంటంటే చెట్టు బ్రాంచ్ లాగా అన్నమాట. సో దీన్ని ఇప్పుడు కలర్ చేసేసుకోవాలి లోపల. ఇట్లా వేసేసుకొని దాని నుంచి ఇంకా సన్న బ్రాంచెస్ వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దానికి చిన్న చిన్న ఆకుల్లాగా వేసుకోవాలి. ఇలా చెట్టుకి ఆకులు వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ స్పేస్లో ఒక 2 బర్డ్స్ని గీయాలి. అలా ఎలా గీయాలంటే, సో ఫస్ట్ ఒక కర్డ్ లైన్ గీసుకోవాలి. ఒక కర్డ్ లైన్ గీసుకొని ఒక సర్కిల్ లాగా గీసుకోవాలి. గీసుకొని దాన్ని కలర్ చేసేయాలి. కలర్ చేసి పైన ఒక 2 ఫెదర్స్ లాగా వేయాలి. వేసుకొని ఒక ఓవెల్ షేప్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా ఓవెల్ షేప్ లాగా వేసుకున్న తర్వాత దాన్ని కలర్ చేసేయాలి. ఇదేంటంటే ఓవెల్ షేప్ ఏంటంటే బర్డ్ బాడీ అన్నమాట. సో ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత
ఒక పాయింటీ లైన్ లాగా వేసుకోవాలి, ఇలాగా కోన్ లాగా. అది దాని టెయిల్ ఫెదర్. సో ఇప్పుడు లెగ్స్ జస్ట్ ఒక సన్న లైన్ గీసుకొని ఇలా గీసుకోవాలి. ఇలాగే ఇంకొక బర్డ్ని వేయాలి. ఇలా 2 బర్డ్స్ని వేసేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టేప్ తీసేయాలి. టేప్ తీసేస్తే మనకి చూడడానికి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, టేప్ తీసేస్తే డ్రాయింగ్ ఎంత బాగా వచ్చిందో. డ్రాయింగ్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కావాలంటే దీన్ని ఫ్రేమ్ చేసుకొని మీ వాల్కి పెట్టుకోవచ్చు, లేదా పేపర్ని కట్ చేసుకొని డైరెక్ట్గా వాల్కి అతికించేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రాయింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.